వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సంబరాలు. రాష్ట్ర ఆటో యూనియన్ కార్మిక సంఘ వైస్ ప్రెసిడెంట్ గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్లను శాంతిగని, భూగర్భ గని కార్మికులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్. రిటైర్డ్ కార్మికులకు బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్. ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఏరియా నుండి రైల్వే స్టేషన్ వరకు తిరిగి మళ్లీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులందరూ భారీ ర్యాలీతో పట్టణ పురవీధుల గుండా సంబరాలు చేసుకున్నారని అన్నారు. నిజానికి ఆటో కార్మికులు సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో లేరని, వారి కుటుంబాలు దయనీయమైన పరిస్థితుల్లో గడుపుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకుంటే గాని ఆటో కార్మికులు గట్టెక్కే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఆటో కార్మికులకు, ఓనర్లకు 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి పెన్షన్ ఇవ్వాలని, నీడ నిల్వలేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, 1000 కోట్లతో ఆటో కార్మిక సంక్షేమ సంఘ బోర్డు ఏర్పాటు చేయాలని, వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులందరూ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా గల ఆటో కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘ నాయకులు బెల్లంకొండ మురళి, పుట్ట మధు, చల్ల విక్రమ్, రామ్ కుమార్, అంజయ్య, రాంబాబు, ఆటో కార్మికులు, ఓనర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవ సంబరాలను చేసుకోవడం జరిగింది. కానీ ఈ సంబరాలన్నీ పైకి కనిపిస్తున్నటువంటి సంబరాలు లోపల మొత్తం బాధాకరమైన హృదయాలతోటి, కడుపు నిండా ఆకలితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మరియు ఓనర్లు మొత్తం రోడ్లపై పడి దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 80కి పైచిలుకు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ భారతదేశం లోపల ఏ రాష్ట్రం లోపల కూడా ఆటో కార్మికులు అనే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి దాఖలాలు లేవు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రం లోపలనే ఇవాళ ప్రతి ఆటో కార్మికునికి ఉండడానికి నిల్వ నీడ లేదు, తినడానికి తిండి లేదు, కనీసం పిల్లల ఫీజులు కడదామంటే డబ్బులు లేవు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. ఆకలి కేకలతో రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో
ఆటో కార్మికులందరినీ ఆదుకుంటాం. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆటో కార్మికులకు ప్రతి నెలలో సంవత్సరంకో ఏదన్నా మేము వృత్తిస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 19 నెలలు గడిచిపోయింది. 19 నెలలు గడిచిపోయింది అని అంటే దాదాపుగా సగం కాలం దగ్గరికి వచ్చింది. ఈ ఇంకొక సగం కాలం తర్వాత మీరు ఇప్పటికైనా చేయకపోతే ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా జీవనం కొనసాగిస్తాయని చెప్పి ఈనాడు ఆటో కార్మికుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందుకనే ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్, నస్పూర్, సిసిసి, అదేవిధంగా ఇటు చెన్నూరు, ఇటు మంచిర్యాల టౌన్, హాజీపూర్ కానివ్వండి, లక్షడిపేట, దండపల్లి, జన్నారం దాకా అందరూ ముఖ్యమైన నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. మీరందరి వెలుగు నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పినటువంటి విషయమే వారికి వృత్తి ఇస్తానని చెప్పి జీవన వృత్తి ఇస్తానన్నారు. ఆ జీవన వృత్తిలోని భాగంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రతి నెల 12,000 రూపాయలు చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఆటో కార్మికులు నడపడానికి చాలా ఇబ్బందులకు గురవుతాయి. ఆయన హెల్త్ ఇష్యూసే కానివ్వండి, ఆయన కళ్ళకు ఎఫెక్ట్ అవ్వడమే కానివ్వండి, ఇతరత్ర ఎన్నో సమస్యలతో ఆయన ఆరోగ్యం సహకరించదు. అలాంటి కార్మికులందరికీ 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు, ప్రత్యేకించి ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ఆటో కార్మికులకు 50% రిజర్వేషన్ ఇచ్చి నిలువ నీడలేనటువంటి ఆటో డ్రైవర్లకు, ఆటో ఓనర్లకు 50% రిజర్వేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 7 లక్షల ఆటోలు ఉన్నాయి. 7 లక్షల ఆటోలలో దాదాపుగా ట్యాక్స్ రూపేణా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఆటో కార్మిక లోకం కడతా ఉన్నది. ఉదాహరణకు మీరు తీసుకుంటే పెట్రోల్, డీజిల్, జీఎస్టీ, స్పేర్ పార్ట్స్ ద్వారా ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈనాడు ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వం తిరిగి వీళ్లకు ఒక్క రూపాయి కూడా వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టడం లేదు. అందుకనే అడుగుతా ఉన్నాం, ఒక 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలా, 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఎవరైతే ఫైనాన్స్ల బారిన పడి ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణం ఇవ్వాలా, వడ్డీ లేకుండా ఆటోలను ఇవ్వాలనే మా ప్రధానమైన డిమాండ్ అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఏ విధంగానైతే వీళ్ళ దగ్గర ట్యాక్స్ల రూపకంలో కానీ, ఇన్సూరెన్స్ రూపకంలో కానీ, ఫిట్నెస్ల రూపకంలో కానీ, ఇతరత్ర కొన్ని విషయాలలో ఏవైతే ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారో అవన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇవన్నిటికీ మించి ఒకటే ఒక ప్రధానమైన సమస్య చెప్తా ఉన్నాను. ఎవరైతే ఆటో కార్మికుడు పాపం అనారోగ్య రీత్యా కానీ, సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన, ఏదైతే రైతులకు మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నామో అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ ఏ విధంగా మరణించినా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా ఆటో కార్మికులందరినీ ఐక్యతతో ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్ననే హైదరాబాద్లోని ఇందిరా పార్కులో మీరు తొందరగా పరిష్కరించకపోతే, ఈ ఆటో కార్మికులను ఆదుకోకపోతే త్వరలో మంచిర్యాలలో మీటింగ్ పెడతాం. దాని తర్వాత పెట్టబోయే మీటింగ్ హైదరాబాద్లోని సెక్రటరియట్ ముందు ఏర్పాటు చేస్తాం. అక్కడే ధర్నా చేస్తామని కూడా అప్పుడే మేము విజ్ఞప్తి చేస్తాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ ఆటో కార్మికులను వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి విలేజ్, పల్లె దవాఖానా కుందారం విలేజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు గంగిపల్లి విలేజ్ పల్లె దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పల్లె దవాఖానాలో అందిస్తున్న సేవలను ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారికి ఆసుపత్రుల్లో కల్పించాల్సిన సౌకర్యాల గురించి సూచనలు చేయడం జరిగింది. అనంతరం జైపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో పాఠ్యాంశ విభాగాల్లో వారిని ప్రశ్నలతో పరీక్షించి స్వయంగా వారికి సబ్జెక్టు బోధన చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జిల్లా కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా బోధనకు సంబంధించిన విషయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట
ఆయా సంస్థల డాక్టర్లు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీలలో మెన్ అండ్ ఉమెన్ విధులు అని వేరువేరు లేరని, పోలీస్ శిక్షణ సమయంలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా శిక్షణ ఉంటుందని, డ్యూటీల విషయంలో కూడా అందరూ కలిసి విధులు సమానంగా నిర్వహించుకోవాలని ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అన్నారు. సింగరేణి సిసిసి నస్పూర్ కాన్ఫరెన్స్ హాల్లో రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ మరియు మహిళా పోలీస్ అధికారులు సిబ్బందితో అభిలాష్ బిస్త్ డైరెక్టర్ హైదరాబాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ పోలీస్ శిక్షణ సమయంలో పురుషులు, స్త్రీలకు వేరువేరుగా భావించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, కానీ డ్యూటీల విషయంలో అలా కాకుండా పురుషులతో సమానంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. పోలీస్ స్టేషన్లో విధులతో పాటు బయట డ్యూటీలు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం, బ్లూ కోర్స్ నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎంక్వైరీ కోర్టు డ్యూటీ, మెడికల్ డ్యూటీ, వెహికల్ చెకింగ్, క్రైమ్ డ్యూటీలు, ట్రాఫిక్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు పురుషులతో సమానంగా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల జోన్ సిఐ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణం స్టేషన్ రోడ్ కాలనీ సింగరేణి క్వార్టర్స్లను కేవలం శాంతికని భూగర్భ గని కార్మికులకు మాత్రమే కేటాయించాలని ఏఐటీయూసీ 2 బ్రాంచ్ల ఇన్ఛార్జీలు చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి, గనిఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం గని ఆవరణలో అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గని కార్మికులు చాలా మంది అద్దె ఇళ్లలో అరకొర వసతులతో ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్వార్టర్లలో చాలా మంది అనర్హులు ఉంటున్నారని, సింగరేణి యాజమాన్యం ఇతరులకు ఇవ్వడంలో కార్మికులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా తక్షణమే 35% చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి పథకాన్ని అమలు చేసి 300 గజాల స్థలాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఛార్జీల పేరిట కార్మికుల నుంచి వసూలు చేసిన నగదు తిరిగి చెల్లించాలని కోరారు. ఆర్కేఓసీపీ ఫేజ్ 2 పనులు పూర్తి చేసి ఓసీని వెంటనే ప్రారంభించాలని వెల్లడించారు. CCRS ద్వారా రిటైర్డ్ కార్మికులకు ఇచ్చే ఆసుపత్రి ట్రీట్మెంట్ ఛార్జీలు వసూలు చేయకూడదని కోరారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మందమరిలోని గనులు డిపార్ట్మెంటుల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ టెండాల్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి హై పవర్ వేతనాలు చెల్లించాలని చెప్పారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు, బాటా కంపెనీ చేతి బ్లౌజులు ఇవ్వాలని అన్నారు. కాసిపేట 1, కాసిపేట 2 గనులు శాంతికని గని డిపార్ట్మెంట్ కార్మికులకు PME ట్రీట్మెంట్ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలోనే వైద్యం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శాంతికని గని కార్మికులకు రెస్ట్ హాల్, లాకర్ బాక్సుల సౌకర్యం కల్పించాలని అన్నారు. గనికి మ్యాన్ వైండింగ్, ఎయిర్ షాఫ్ట్కు జనరేటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు అటాచ్ వాష్రూమ్ నిర్మించాలని కోరారు. IED ప్రకారం గనిలో టెక్నీషియన్లను ఇవ్వాలని అన్నారు. అనంతరం గని మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బేరర్ బొంకూరి రామచందర్, నాయకులు స్వామిదాసు, పొట్ట రాజలింగు, మిట్టపల్లి రమేష్, మంతెన భాస్కర్, చదువుల శ్రీనివాస్, రత్నం ప్రవీణ్, మహంకాళి సంతోష్, దుర్గం రాజేష్, CH సారయ్య, బి రామకృష్ణ, పోగుల రాజయ్య, S శ్రావణ్ పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా అది కార్మికులలోనే ఉండి కార్మికుల పక్షాన పోరాటం చేయడం అనేది జరుగుతుంది. అటు మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా కానీ, ఇటు గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రకాలు కూడా పోరాటాలు, ఉద్యమాలు చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఆనాడు సాధించిన హక్కులు ఏవైతే ఏదైతే ఉందో రద్దు చేయించింది ఏఐటీసీ సింగరేణి కార్మిక వర్కర్స్. దాని తర్వాత ఏదైతే ఆడవాళ్ళు బావులో దిగితే వాటిని ఆపేయించింది కూడా ఏఐటీసీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్. దాని తర్వాత ఏదైతే ఉన్నాయో ఎన్నో సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. ఈనాడు లాభాల బోనస్ కానీ, అదేవిధంగా 3 నెలల బోనస్ కూడా ఉండే, నెల బోనస్ కూడా సాధించింది కూడా ఈ ఏఐటీసీ. అదేవిధంగా ఆలి కల్దార్ జమానాలో ఏదైతే ఉన్నదో, ఆనాడు ఏదైతే ఉన్నదో 1900, ఇప్పుడు 39,000 కార్మికులకు వచ్చింది. అంటే ఎంత చెప్తా ఉన్నది. కాంట్రాక్టింగ్లు ఇప్పుడు మన కార్మికులు అంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు వచ్చింది కొనసాగడం అనేది ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు మన గెలిపించడం అనేది జరిగింది. ఒకసారి INTC, 2 సార్లు TB. మాటలుగా పరిమితమైన తప్పితే కార్మికులకు చేసింది ఏం లేదు. అదేవిధంగా మేనేజ్మెంట్ చర్చలు జరిగింది లేదు, ఒక హక్కు తెచ్చింది లేదు. ట్యాక్స్ రద్దయింది. వాళ్ళకి ఏదైతే ఉన్నదో కమిటీ కానీ, స్ట్రక్చర్ కమిటీ కానీ, మైన్స్ కమిటీ కానీ, సేఫ్టీ కమిటీ ఇవన్నీ సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. కానీ అధికారులు పనులు చేయడం లేదు. చెప్పడం వరకే అవుతుంది కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు. ఏదైతే మెయిన్ పవర్ లేదు, మాకు పని చేయడం లేదు, కానీ మాకు ప్రాబ్లం అవుతుంది, ఆబ్సెంటిజం ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం మీద వివిధ గనుల మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అందులో భాగంగా శాంతిగాని మీద కూడా దాదాపు 413 మంది కార్మికులు ఉంటే 260 మంది కార్మికులు రావడం జరుగుతుంది. ఈ 260 మంది కార్మికులు 6 షిఫ్ట్లలో పనిచేయడం జరుగుతుంది. దానికి కూడా 50 మీటర్ల బెల్ట్ సన్నది ఉంది, అది వెడల్పు తగ్గింది.
కాబట్టి దానివల్ల మనకు నష్టం జరుగుతుంది, ప్రొడక్షన్ ఆంపర్ అవుతుంది, బొగ్గు కింద పడుతుంది అని మనకు చెప్పడం జరిగింది. అయితే మేము బొగ్గు బెల్ట్ మార్చినాము, ఏం బాగాలే అని అన్నారు. నిన్ను 3 షిఫ్ట్లు కూడా ప్రొడక్షన్ ఆంపర్ అయి నిన్న మనకు ఎంత ప్రొడక్షన్ ఆంపర్ అయిందో ప్రతి ఒక్క కార్మికులలో తెలుసు. అయితే ఈ రకంగా స్టీల్ గార్డ్ లైన్ మనకు 11 ఉన్నాయి, కంక్రీట్ గార్డ్ లైన్ 6 ఉన్నాయి. ఇదో మనం ప్రతి మీటింగ్లో మనం చెప్పడం జరుగుతుంది. దానికి కూడా క్లీనింగ్ చేయట్లేదు. మొన్న రీసెంట్లీ 2 రోజులు అవుతుంది, ఒకటి 5th గార్డ్ లైన్ నుంచి స్టార్ట్ చేసిండ్రు. అంటే ఏ పని చెప్పినా కానీ చేస్తామనడం చేయడం లేదు. అదే బియ్యం సెక్షన్కు పోయే ట్రావెలింగ్ రోడ్ కరెక్ట్ లేదు. 57 నుంచి కింది నుంచి ఎవరన్నా మనకు 55 ఏ లెవెల్ నుంచి మన బియ్యం సెక్షన్ నడిస్తే 57 లెవెల్ నుంచి ఎవరైనా ట్రాంగిలేడ్ 100 మీటర్ కిందికి 100 మీటర్ పైకి మనం ట్రావెలింగ్ రోడ్ పోయి ఇట్లా పోతామా? ఎక్కడన్నా ఉందా? అది అట్లా జరిగితే 55 లెవెల్ నుంచి ట్రాక్ లైన్ వెంబడి పోతారు. అది వైలేషన్ అవుతుంది. దాని విషయాల్లో కూడా కమిటీలో చెప్పడం జరిగింది. మనం ఏం చెప్పినాం కదంటే మళ్ళీ 100 మీటర్ పైకి పోవాలి, ఆలేజీ నుంచి దాటాలి, వైలేషన్ మళ్ళీ పైనుండి కిందికి పోవాలి. క్లీనింగ్ లేదు. లక్షట్పేట పట్టణంలోని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక మండపంలో అష్టలక్ష్మిలను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మహిళలు లలితా పారాయణం చేసిన అనంతరం వేద పండితులచే వరలక్ష్మి వ్రతం కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమానంతరం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు శ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మైలారపు సుధాకర్, పల్లెర్ల మహేందర్, తాటికొండ శ్రీనివాస్, పల్లెర్ల శ్రీనివాస్, ఆర్య వైశ్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందుల సాహితీ తదితరులు పాల్గొన్నారు. లక్షట్పేట శ్రీ కన్యక పరమేశ్వర ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మహిళలందరం కలిసి నియర్లీ 100 మెంబర్స్ తోని ఇక్కడ మేము మహిళలందరం కలిసి సామూహిక వరలక్ష్మి వ్రతాలు కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు ఆ అమ్మవారి ఆశీస్సులు కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన కమిటీ మెంబర్స్కి వాళ్ళు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని, మేము ఇలాగే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాము. అట్లా చెయ్యాలి. ఈ ఒక్క శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి మన హిందూ ఫెస్టివల్స్ అన్నిటినీ మనము ఇంతకంటే ఎక్కువ సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని, మన హిందుత్వాన్ని మనమే పెంపొందించుకోవాలని, అట్లాగే మన కులదేవత అయిన అమ్మవారి ఆశీస్సులు మనకుండి, మన కులదేవత ఆశీస్సులు మనకుండి, మనం ఎప్పుడు కూడా చల్లగా ఉండి మనందరిలో యూనిటీ ఇలాగే ఉండి మనం అన్ని ప్రోగ్రామ్స్ ని గ్రాండ్ గా సక్సెస్ గా చేసుకోవాలని ఆశిస్తున్నాను. జై వాసవి. ముందుగా అందరు మహిళలకి ఇక్కడికి వచ్చి కుంకుమ పూజలు వరలక్ష్మి వ్రతాలు సక్సెస్ఫుల్ చేసినందుకు సంతోషం. ఎప్పటికీ ఇలాగే అందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన అందరు మహిళలకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే పండగల మాసం అని అంటారు. శ్రావణ నక్షత్రంలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండడాన్ని శ్రావణ మాసంగా పరిగణిస్తాము. ఈ శ్రావణ మాసం అతి పవిత్రమైన రోజు. శివుడికైనా కానివ్వండి, విష్ణువుకైనా, లక్ష్మీదేవికైనా కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. ఆ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళ గౌరీ వ్రతం చేయడము, తర్వాత పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఇక్కడ ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన అందరూ పెద్దలకి, తర్వాత ఈ వైశ్య కమిటీ హయ్యర్ రిఫరెన్స్ పేరుతో 9 నెలలు 52 మంది కార్మికులకు జీతాలు రాకుండా కోతపెట్టి కేవలం 5గురిని మాత్రమే ఇన్వాల్యుడేషన్ చేయడంతో మెడికల్ బోర్డు అంతర్యం ఏమిటని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ప్రశ్నించారు. ఈరోజు హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52 మంది కార్మికులను 9 నెలల క్రితం హయ్యర్ రిఫరల్స్ పేరుతో జీతాలు రాకుండా చేసి చివరకు కేవలం 5గురిని మాత్రమే ఇన్వాల్యుడేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని, 47 మంది కార్మికులను అన్యాయంగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని ప్రకటించారని, ఇంతకంటే దారుణం ఏముంటుందని రియాజ్ మండిపడ్డారు. ఫిట్ ఫర్ సేమ్ అని 9 నెలల క్రితమే ఇచ్చి ఉంటే ఒక్కొక్క కార్మికునికి 15 నుండి 20 లక్షల రూపాయలు నష్టపోకుండా ఉండేవారని అన్నారు.
ఒకవేళ వాళ్ళు ఫిట్నెస్కు అర్హులైతే ఆ రోజే విధుల్లోకి రావాలని ఆర్డర్ ఇవ్వాలని, వెంటనే వీళ్ళందరికీ మళ్ళీ మెడికల్ బోర్డు నిర్వహించి అందరికీ అన్ఫిట్ చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. 52 మంది కుటుంబాలను సింగరేణి సంస్థ ఆదుకోవాలని, వారందరినీ తిరిగి అన్ఫిట్ చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సారయ్య, మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న కొత్తగూడెంలో కార్పొరేట్కు హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన కేసులు 54 మందికి పిలవడం జరిగింది. 9 నెలల కింద మెడికల్ బోర్డుకు వీళ్ళు పోతే, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడే పోతే కార్పొరేట్ అక్కడ హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసినామని వీళ్ళకి చేసి 9 నెలల నుండి వాళ్ళకి అన్ఫిట్లో పెట్టి ఒక జీతం ఒక్క పైసా రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లు ఉన్నారు కదా, అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకుని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థం ఏంటిది? మీకు ఏంటిది? బేరం కుదరలేదా? పైసలు ముట్టలేదా? ఎందుకు ఫిట్ చేసిండ్రు? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఉండి ఇవాళ ఫిట్ అన్నావు, మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు? 9 నెలల కింద ఫిట్ చేసే వాళ్ళు హాయిగా డ్యూటీ చేసుకునేటోళ్ళు కదా. ఒక్కొక్కరికి నెలకు 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు నష్టమైంది. ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు. మళ్ళీ బోర్డు నిర్వహించండి, వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి. మీరే అన్ఫిట్ చేసిన 6 నెలల కింద, 9 నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిక్ లిస్ట్లో పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు. దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి, అందరికీ అనుమానాలు వస్తున్నాయి. చాలామంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది. అదేవిధంగా వీళ్ళను మీ బోర్డు అంటే ఏంటిది? మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయాల్సిందే. నువ్వు ఎవరినో దొంగలను పట్టుకోవడం చేతగాక వీళ్ళు నువ్వు పైసలు ఇచ్చినావు అని పైసలు ఇచ్చిన వాళ్లకు, అన్ఫిట్ అయిన వాళ్లకు వేధించడం విజిలెన్స్ వాళ్ళు ఇది సరైన విధానం కాదు. తక్షణమే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది, రీమెడికల్ కాదు, వాళ్ళందరికీ అన్ఫిట్ చేయాలి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ డాక్టర్లు అవసరం లేదు. 2 సంవత్సరాల సర్వీస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ అన్ఫిట్ చేస్తే ఈ దందానే నడవదు కదా. ఈ దందాకు స్కోప్ ఇచ్చింది రికగ్నైజ్డ్ యూనియన్ మీరే కదా. మళ్ళీ ఇందులో ఓవర్మెన్లకు మళ్ళీ మజ్దూర్ చేసిండ్రు, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు మజ్దూర్ చేసిండ్రు, సర్దార్కు మజ్దూర్ చేసిండ్రు, ఆపరేటర్కు మజ్దూర్ చేసిండ్రు. ఏంది? ఒకవైపు నిన్ననే గుర్తింపు సంఘంలో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము సూటబుల్ జాబ్ ఇప్పిస్తున్నాం. ఏది సూటబుల్ జాబ్? ఇదేనా మజ్దూరా సూటబుల్ జాబ్? సిగ్గుండాల గెలిచిన సంఘాలకు, రికగ్నైజ్డ్ యూనియన్కు నిన్న పేపర్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, మేము మాట్లాడడం అన్ఫిట్ అయిన సర్దార్, మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఆపరేటర్ అంతా సూటబుల్ జాబ్ ఇస్తామని ఇవాళ మజ్దూర్ చేసిండ్రు. దీంతో మీ యొక్క చాతాగానితనం, ఏటీసీ ఐఎన్టీసీ చాతాగానితనం దీంతో బట్టబయలైంది. కనుక వీళ్ళని నమ్మకండి. సింగరేణి మేనేజ్మెంట్కి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఏఐటీయూసీ కార్మిక సంఘ ఆధ్వర్యంలో మందమరి ఏరియా కేకే5 గనిలో కార్మికుల 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సింగరేణి యాజమాన్యానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి చెందిన లాభాల వాటాను వెంటనే కార్మికులకు జమ చేయాలని, మందమరి అన్ని గనులలో ఖాళీలను భర్తీ చేయాలని, కార్మికులకు రక్షణపరమైన పరికరాలను అందజేయాలని, మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులను సన్మానించాలని, 5 సంవత్సరాలు పూర్తయిన కార్మికులకు స్పెషల్ ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సింగరేణి కార్మిక సమస్యలకై మరి గత సంవత్సరం నుండి యాజమాన్యంతో స్ట్రక్చర్ మీటింగ్లో పలు అంశాలు ఒప్పందం జరిగింది. ఆ అంశాలను అమలు పరచడంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ఉన్నది. ఏదైతే సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాలు ఇలా మా కార్మికులు అండర్ గ్రౌండ్లో కష్టపడి పనిచేసి ఈరోజు బొగ్గుత్పత్తి తీసి ఇలా లాభాలు ఇస్తూ ఉన్నారు. మరి జూలై నెలలో లాభాల వాటా ప్రకటించి మరి 30% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. కానీ ఇంతవరకు లాభాలు ప్రకటించలేదు. ఆ 30% కూడా ప్రకటన రాకపోవడం కార్మికులందరూ కూడా నిరాశకు గురవుతున్నారని చెప్పి తెలియజేస్తూ వెంటనే లాభాలు ప్రకటించి 30% వాటా ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో ఇస్తా ఉన్నారు, మరి అక్కడ ఇవ్వడంలో ఆలస్యం చేస్తా ఉన్నారు. మరి పెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కూడా త్వరగతిగా ఇవ్వాలని చెప్పేసి, సిపిఆర్ఎంఎస్ పేరు మీద రిటైర్మెంటల్ కార్మికులు పోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు మందమరిలో అన్ని గనుల డిపార్ట్మెంట్లో
ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇలా సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ 130 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్తా ఉన్నారు. కార్మికులకు రక్షణ సంబంధమైన మరి బాటా బూట్లు ఇవ్వడంలో ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కార్మికులు బూట్లు చినిగిపోయి ప్రమాదాలకు గురి అవుతా ఉంటే ఇంతవరకు ఇవ్వకపోవడం ఇలా శోచనీయంగా ఉంది. తక్షణమే బాటా బూట్లు ఇవ్వాలి, చేతికి సంబంధించిన గ్లౌజులు నాణ్యమైన ఇవ్వాలని చెప్పేసి ఇలా ఇచ్చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ ఇవాళ మెడికల్ అన్ఫిట్ పేరుతో ఎవరైనా కార్మికులు అన్ఫిట్ అయి వాళ్ళు ఉంటే వారికి కూడా సన్మానం చేయాలని చెప్పేసి ఇలా ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీఎల్ ఆపరేటర్ ప్రమోషన్లు 10-15 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని వాడుక దొబ్బుతా ఉన్నది కంపెనీ. కానీ ఇలా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సిహెచ్పి దగ్గర గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వారా సమావేశంలో ముఖ్య అతిథులుగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య హాజరై పలు కార్మిక సమస్యలపై స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో మాట్లాడిన విషయాలను కార్మికులకు వివరించారు. అలాగే పలు కార్మిక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్కేపీ సిహెచ్పి ఎస్సీ చంద్రమౌళికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఫిట్ కమిటీ సభ్యులు సిరాజుద్దీన్, మండల శ్రీనివాస్, స్వామి కృష్ణ, స్వామి శ్రీధర్ రావు, చంద్రు, రాజేంద్ర ప్రసాద్, డొక్కు శ్రీనివాస్, రామకృష్ణ, ఆవుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అది మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ పాత్రలో మాట్లాడినాం, చైర్మన్ లెవెల్లో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేసిండు, ప్రభుత్వానికి రాద్దాం, మరి ఎక్కడ ఇవ్వగలుగుతారు, ఎంత భూమి ఉన్నది, 2 గుంటల భూమి 20 లక్షలు ఇవ్వాలని అడిగినాం. అది ఆ ప్రభుత్వం జరిగితే అది ఇది ఇన్ని వేల మంది కార్మికులు అనేది వాళ్ళకు ముందే తట్టింది. కానీ మనం ముందే కోటర్ ఇవ్వమంటే అంటాడు, ఇవన్నీ అడుగుదాం ఏదో చేస్తాను అనుకుంటాడు వాడు. మనకు అది కావాల్సిన సొంత ఇది పథకం, నువ్వు ఎట్లిస్తావు, అది ఇస్తావా ఇది ఇస్తావా అది వాళ్ళకి వదిలిపెట్టినాం. చివరికి ఏదో ఒకటి ఇది తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో, గతంలో కూడా మనం గెలిచినప్పుడు 3 సార్లు మేనిఫెస్టోలో పెట్టినవి తప్పకుండా చేసినాం. కాకపోతే ఒక్కటి మాతోని కొన్ని సొంత పనులు చేయలేకపోవచ్చు. ఓ ట్రాన్స్ఫర్ అనుకున్న కోటరో అనుకున్న కాడ జనరల్ షిఫ్ట్ కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. కానీ ఏదైతే మేము డిమాండ్స్ పెట్టినామో, మీరు అంతకుముందు మేనిఫెస్టో చూడండి, ఈ మేనిఫెస్టో కూడా మీ దగ్గర పెట్టుకొని అవి తప్పకుండా చేసినాం. కాబట్టి నేను గ్యారంటీగా హామీ ఇచ్చేది స్వంతింటి పథకం మాత్రం 100% అమలు చేసే బాధ్యత ఏఐటీసీ. ఇంకోటి పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కూడా అది ఒప్పుకున్నారు, చేద్దామన్నారు. కానీ ఫైనాన్స్ వాళ్ళు లెక్కలు వేసేసి ఇన్ని కోట్లు అవుతాయి, ఇంత అవుతుంది, దీనివల్ల భారం ఇది అవుతుంది, అదైతే అని మేము చెప్పినాం. నీకు ఈ పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే ఎంత అయితే 120 కోట్లు, నువ్వు 30,000 కోట్లు గవర్నమెంట్కి మంచిను. ఇప్పుడు కూడా బొగ్గు తీసుకుంటే పైసలు ఇస్తలేడా, కరెంట్ తీసుకుంటే పైసలు ఇస్తలేడు, నీకు 120 కోట్లు భారం అవుతా అని చెప్పేసి అడిగినాం. నువ్వు లెక్కలు తీ సరిగా. అందరు కార్మికులు ఏమైందంటే ఎట్లా ఒప్పుకున్నారంటారు కదా, ఈ సంవత్సరం వస్తుందేమో, మళ్ళీ సంవత్సరం ఆశతో ఉంది. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు అడిగింది, సార్ ఈ సంవత్సరం వస్తుందా అని చెప్పేసి ఆశతో ఉండే అది ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ ఫైనాన్స్ వాళ్ళు ఏదైతే మనకు చెప్తారో ఆ దాంతో ఒకసారి ప్రభుత్వం అనుమతి తీసుకొని అమలు చేద్దామని ఉంది. కాబట్టి అది ఇంకా రాలేదు. ఇట్లా కొన్ని సమస్యలు అడిగినాం, హాస్పిటల్ సమస్యలు అడిగినాం, కొత్త హాస్పిటల్ కట్టాలని చెప్పేసి, మందుల కొరత ఉన్నదని చెప్పేసి, అదే రకంగా కొత్త బావులు రావాలని చెప్పేసి, కొత్త బావులు రావడం ద్వారా కొత్త ఉద్యోగాలు రావాలి. అదే రకంగా సింగరేణిలో పనిచేస్తున్న చదువుకున్న కార్మికులకు ఉన్న పోస్టులు వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి, ఈ మధ్యకాలంలో కొంతమంది క్లర్క్ అయిన కదా, అదే రకంగా కొంతమంది జేఎన్టీలు సెలెక్ట్ అయిన మన దగ్గరనే, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లు కూడా మన వాళ్ళకే వచ్చినాయి. అట్లా కూడా కొన్ని సర్ఫేస్ కూడా ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ లాంటి చోట కానివ్వండి, తర్వాత సెక్యూరిటీలో కానివ్వండి. మనోళ్ళు కొత్త జనరేషన్ ఏంటి, ఎప్పుడు సర్ఫేస్ పోదామని చూస్తారు. మంచి ఉద్యోగం ఉన్నది, వాచ్మెన్ల ఎస్ఎన్టీసీలకు పోతారు. ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయమని అడిగినాం. ఎవరికో కాంట్రాక్టర్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ కార్మికుడు వాడు 10-15 వేలు ఇస్తాడు. ఆ దొంగ వచ్చి పట్టుకుపోతూ నీకు 5,000 ఇస్తా అంటే వీడు పెడతాడు, నీకు బాధ్యత ఉండదు. చెప్పినాం చక్కగా. అదే మన కార్మికుడు అయితే ఉద్యోగం పోతాని భయానికి, ఇంక్రిమెంట్ పోతే సస్పెండ్ అవుతాడని భయానికి చేస్తాడు సార్. ఆ ఖాళీలు కూడా మనవాడితో నింపండి అని కూడా అడగడం జరిగింది. అట్లా అనేక సమస్యల పైన, సేఫ్టీ విషయంలో కూడా, షూస్ విషయంలో కానివ్వండి. మొన్ననే ఇక్కడ నవీడు, డిఎంఎస్ఏ నవీడు
మా దగ్గర మంచిగా ఇస్తారు సార్ కంపెనీ కానీ 50% ఇస్తారు. వానాకాలం కోట్లు ఎండాకాలం ఇస్తారు, వర్షాకాలం దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం BMS పనిచేస్తుందని BMS అధ్యక్షులు సత్తయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలే లక్ష్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నామని, జూలై 23 నుండి ఆగస్టు 17 వరకు జరిగే ఈ నిరసన కార్యక్రమాలు కార్మికులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వం ఉన్న కార్మిక సంఘానికి మాత్రమే గుర్తింపు హోదా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణిలో ఎన్నో రకాల కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం నిరంతరం BMS కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల సమస్యల సాధన కోసం భారతదేశంలో ఉన్న కోల్ ఇండియా నుంచి మొదలుకొని ECL కానీ, WCL కానీ, NCL కానీ, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కానీ, సింగరేణి కాలనీస్ కానీ ఈ భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల సాధన కొరకు దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగానే జూలై 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో సింగరేణి కార్మికులంతా భాగస్వాములు కావాలని చెప్పేసి సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘ్ BMS తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో కోల్ ఇండియాలో ఎన్నికలు లేవు, వెరిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ సంఘానికైతే సభ్యత్వం అధికంగా ఉంటుందో ప్రాధాన్యత కలిగిన కార్మిక సంఘంగా, రెండో ప్రాధాన్యత కలిగిన కార్మిక సంఘంగా, మూడో ప్రాధాన్యత కలిగిన కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలు సమిష్టిగా బార్గెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. సమస్యల సాధన కొరకు ఇలా కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలోనే ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల పద్ధతిని కోల్ ఇండియా మాదిరిగా వెరిఫికేషన్ సిస్టమ్ సింగరేణిలో పెట్టాలని చెప్పేసి మనం సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘం BMS తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రతి కార్మిక సంఘం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఇక్కడ ఎన్నికలు జరుగుతలేవు. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు కానీ, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన నిబంధనలు కానీ ఎక్కడా జరుగుతలేవు. సుక్క ముక్క అనే రీతిలో ఇల్లీగల్ గా అక్రమంగా జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ సింగరేణిలో కూడా కోల్ ఇండియా మాదిరిగా వెరిఫికేషన్ సిస్టమ్ పెట్టాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతోటి ఇవాళ మొదటి దశలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ప్రతి బొగ్గు గని పైన, ఓపెన్ రివర్స్ పైన, డిపార్ట్మెంట్ పైన ద్వారా సమావేశాల ద్వారా కార్మికులను చైతన్యపరుచుకుంటూ, అట్లనే ఇలా బస్తీ నిద్ర, పల్లె నిద్ర ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత గ్రామాలలో పల్లె నిద్ర చేయడానికి కూడా నిర్ణయం జరిగింది. ఇవాళ పల్లె నిద్ర చేస్తే ప్రభావిత గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రగతితో పాటు గ్రామానికి సంబంధించిన CSR నిధులు ముడుతున్నాయా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ వస్తున్నదా లేదా, వాళ్ళ చెరువులు కానీ, వాళ్ళ గ్రామాలు కానీ, రోడ్లు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, గుడిలు కానీ, బడులు కానీ అన్ని కూడా అమలవుతున్నాయా లేవా అని చెప్పేసి దీని ద్వారా మనకు తేటతెల్లం అవుతుంది. అట్లనే బస్తీ పారిశ్రామిక ప్రాంతాలలో కూడా బస్తీ నిద్ర చేయడానికి కూడా ఎందుకు ఎంచుకున్నామనంటే, బస్తీలలో ఇవాళ సింగరేణి కార్మికులు అనేక అవస్థలు పడతా ఉన్నారు. లైటింగ్ వ్యవస్థ లేదు, స్వచ్ఛమైన త్రాగునీరు లేదు. గ్రావిటీ ఫిల్టరేషన్ ద్వారా JBCC ఒప్పందం ప్రకారం ప్రతి కార్మికునికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ, గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సింగరేణిలా కలుషితమైన నీటితోటి అనేక అనారోగ్యాలకు పాలవుతున్నారు కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు. దాన్ని నివారించి మనకు గ్రావిటీ ఫిల్టరేషన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి కూడా మరి బస్తీ నిద్ర ఉపయోగపడుతుంది. అట్లనే కార్మికులకు సంబంధించిన ప్రతి లైన్లో కూడా స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, మనకు సంబంధించిన మౌలిక సదుపాయం లేదు, డ్రైనేజ్ లేదు. క్వార్టర్లన్నీ కూడా శిథిలావస్థకు మారిపోయినాయి. కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలి. ఇవాళ లేటెస్ట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బస్తీ. మందమరిలో ఉప్పులేటి నరేష్ ఆధ్వర్యంలో CR క్లబ్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సమావేశమై మహిళా విభాగ కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళా విభాగం జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా సుంకర లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు బండ శాంకరి,
ఉపాధ్యక్షురాలుగా ఉప్పులేటి గోపిక భాస్కరి, సునీత ప్రధాన కార్యదర్శిగా గొట్టె స్వర్ణ, కోశాధికారిగా రేండ్ల రుక్మిణి ఎంపికైనట్లు ప్రకటించారు. అంబేద్కర్ యువజన సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు బండా శాంకరి మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి అమలు కోసం మద్దతు ఇచ్చిన మొట్టమొదటి రాజకీయవాది బాబాసాహెబ్ అంబేద్కర్ అని, మహిళలకు విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన హోదా కల్పించి వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, మహిళలకు వారసత్వం, ఆస్తి హక్కులు కల్పించి పునర్వివాహ చట్టాన్ని తీసుకువచ్చిన వ్యక్తి అంబేద్కర్ అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ యువజన మహిళా విభాగ సంఘం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ఏఐటీయూసీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మరి సంఘాన్ని 1977లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఎందుకంటే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు యువకులే ముందుకు రావాలని యువజన సంఘాన్ని ఏర్పడింది. మరి ఇది చరిత్ర. దానికి మేము ఇప్పటికీ 1977లో మరి సంఘం అంటే ఏంటి అని మాకు కూడా తెలియదు. 77లో మా దగ్గర ఒక ఫోటో పెట్టిండ్రు, మాలమాదిగలు చేయదాగలుగుతారు. అక్కడ నాకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా భయపడ్డాడు వ్యక్తిని. మరి అక్కడ ఆ హోటల్లో మాదిగల మాలను చేయదాగించి అంతా ఎర్ర రంగు పెట్టిన గిలాసులు పెడితే మనమే కడుక్కోవాలి, మనమే తాగాలి, మనమే పోలీసు కావాలి. అటువంటి దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ స్థాయికి నిర్వహించిన మీ అందరికీ కూడా నేను విషయాలు తెలుసుకున్నా. మరి ఏంటంటే సంఘం అంటే సంఘాన్ని శక్తి ఏంటిది అనేది తెలుసు. మీ అందరికీ కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఆ స్థాయి నుంచి మేము సంఘం అంటే అక్కడ ఉన్నటువంటి దొరలను కూడా బంధించి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి మరి భారతదేశంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో దొరలను బంధించినటువంటి చరిత్ర రాగలేనికి దక్కింది. అది అందులో ఒక పాత్రధారించింది. అదే మరి మహిళా విషయం, ఎందుకంటే మహిళా సంఘం విషయం కాబట్టి మరి మహిళలు ఈ సామాజిక అంటే ఈ వ్యవస్థలో వాళ్ళ పాత్ర ఏంటి? మహిళలు ముందుకొస్తేనే సమాజంలో తొందరగా మార్పు తీసుకురావాలనే ఆలోచన చేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే చెప్పినవాడు, స్త్రీ విద్య గురించి చెప్పినవాడు, అడుక్కుంటే వచ్చేవి హక్కులు కాదు, పోరాడి తెచ్చుకోండి అనే ఉపన్యాసాల ద్వారా మహిళలను రెచ్చగొట్టి సామాజిక చైతన్యం తెచ్చినవాడు అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి నిత్యం అంబేద్కర్ తన ఉపన్యాసాల ద్వారా మహిళలను చైతన్యపరిచిండు. విద్యతో విముక్తి, విద్యతోనే మనుగడ, విద్యతోనే ప్రగతి, చదువుకోండి అని తన జీవితాన్ని ఒక ఉదాహరణగా మనకు చూపించి విద్య మరి వేల పుస్తకాలను అభ్యసించి ఇవాళ దేశ దేశాల చరిత్రకు మార్గదర్శకం నిలిచిన వాడు అంబేద్కర్. కాబట్టి విద్య, సామాజిక, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మహిళలు చైతన్యవంతులు కావాలన్న దృక్పథాన్ని కల్పించిన వాడు అంబేద్కర్. మహిళా బిల్లు గురించి ఇంతకుముందు చెప్పి రంగలు మహిళా బిల్లును వ్యతిరేకిస్తే, కొందరు వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తే మినిస్టర్ పదవికి మహిళల కోసం రాజీనామా చేసిన వాడు అంబేద్కర్ అని తెలియజేస్తున్నా. మరి మహిళా బిల్లు లోపల స్త్రీ సమానత్వం, ఒకప్పుడు స్త్రీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలు, విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలు, భర్త చనిపోతే అనర్హురాలు, సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, అడాప్షన్ లేదు, ఏమీ లేదు, వారసత్వం కూడా లేదు. అలాంటి పరిస్థితులలో స్త్రీలకు ఒక వారసత్వాన్ని, దత్తత హక్కులను, ఆస్తి హక్కులను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, పునర్వివాహం చేసుకోవచ్చు, నచ్చకపోతే విడాకులు కూడా ఇవ్వచ్చు అనేటువంటి మహిళా బిల్లును ప్రవేశపెట్టిన వాడు అంబేద్కర్ అని తెలియజేస్తున్నా. అణువణువున తన జీవితంలో మహిళల కోసం పోరాడి, మహిళల స్వాతంత్ర్యం కోసం, అభ్యున్నతి కోసం పోరాడినటువంటి అంబేద్కర్ ఈ యువజన సంఘంలో పనిచేయడం నేను గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 90 నుంచి నేను సమాజంలో పనిచేస్తున్నా, కానీ ఈ రోజు ఈ పత్రాన్ని అందుకున్నందుకు నేను ఒక విజయ కేంద్రంగా నిగరవేసిన అని ఒక సగర్వంగా ఈ అంబేద్కర్ భావజాలంతో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సంబరాలు. రాష్ట్ర ఆటో యూనియన్ కార్మిక సంఘ వైస్ ప్రెసిడెంట్ గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్లను శాంతిగని భూగర్భ గని కార్మికులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్. రిటైర్డ్ కార్మికులకు బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.